హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టుబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. రైట్ సార్. అయితే రాజ్ తరుణ్ గురించి లేటెస్ట్ గా ఒక న్యూస్ అయితే వెలుగులోకి వచ్చింది. ఒక 10 ఏళ్ల పాటు ఒక అమ్మాయిని వాడుకుని తర్వాత తనని పక్కన పెట్టేశాడంటూ కూడా ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి తన మీద కంప్లైంట్ ఇచ్చింది. రాజ్ తరుణ్ సినిమాల్లో ఒక హీరోగా ఉన్నారు ఇప్పటివరకు కూడా. అండ్ రీసెంట్ డేస్లో కూడా చూసుకుంటే అతని పెద్దగా సినిమాలు కూడా లేవు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదు, రాజ్ తరుణ్ వచ్చాడు. నార్మల్ మన చక్కటి మన న్యాచురల్ ఆర్టిస్ట్ లాగా నాని తర్వాత ఏదో మన ఇంట్లో ఉండే పిల్లాడిలాగా న్యాచురల్గా మన ఊళ్ళో మన ఊళ్ళలో కనబడే పిల్లాడే. అలాగే న్యాచురల్గా ఉన్న పిల్లాడిగా మొదట్లో 1-2 సినిమాలు బాగా వచ్చింది. దాంతో ఇండస్ట్రీ అతనికి ఒక స్థానం ఇచ్చింది, అతనికి ఒక గౌరవం ఇచ్చింది. అతని హీరో రాజ్ తరుణ్, ఎవడయ్యా రాజ్ తరుణ్ అనకుండా హీరో రాజ్ తరుణ్ ఒక చిరునామా, ఒక గౌరవ చిరునామా, ఒక విలువ ఇచ్చింది. ఆ విలువని కాపాడుకోలేని వ్యక్తి అతను. ఆ పిల్లాడు చాలా తాగేసి, అంత ముందు కూడా తాగేసి యాక్సిడెంట్ చేయటం, ఇర్రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఒక అవకాశం నీకు భగవంతుడు వచ్చావు, నువ్వు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చావు, వచ్చిన దానికి నీకు బీనీలు ఎన్ని కష్టాలు పడి ఎన్ని కళలు కన్నావు, వచ్చాక భగవంతుడు ఆశీర్వించాడు. ఆ ఇండస్ట్రీని గౌరవించి నీకు ఒక స్థానాన్ని ఇచ్చింది. అది కాపాడుకోవాలి. ఆ క్యారెక్టర్ లేదు, ఆ కాపాడుకునే క్యారెక్టర్ అతని దగ్గర లేదు. ఈజ్ ఎ క్యారెక్టర్లెస్ ఫెలో. అందుకని ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అతను అల్పుడికి అవకాశం వస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు రాజ్ తరుణ్ అతను అల్పబుద్ధి కనుక అతనికి అంతటి అవకాశం వచ్చినా కూడా, హీరో రాజ్ తరుణ్ అనే అవకాశం వచ్చినా కూడా ఇవాళ ఈ స్థితిలో ఉన్నాడు. అమ్మాయిని వాడుకుంటాం, 10 ఏళ్ళు అంటూ అమ్మాయి కేసు వేయటం, వీడు తాగేసి యాక్సిడెంట్లు చేయటము, ఆల్ దీస్ థింగ్స్ ట్రాష్. ఇలా అనువర్తాడు. వీళ్ళ వల్ల ఏంటంటే వీళ్ళకి ఇండస్ట్రీ ఒక గౌరవం ఇస్తే ఇండస్ట్రీ పరువు తీస్తారు వీళ్ళు. ఈ ఇండస్ట్రీలో హీరోలందరూ ఇట్లాగేనేమో, ఇలాగ తాగి అమ్మాయిల్ని ఇలాగ ఉంటారేమో అని ఒక దౌర్భాగ్యపు ఇండస్ట్రీ చెడ్డ పేరు తీసుకొచ్చే బాపత లేదు. వీళ్ళకేమో ఇండస్ట్రీ గౌరవం ఇచ్చింది, ఒక స్థానం ఇచ్చింది, ఒక విలువ ఇచ్చింది, ఒక గౌరవ చిరునామా ఇచ్చింది. దాన్ని కాపాడుకుందాం. మనకి ఇచ్చారు అవకాశం, ఇండస్ట్రీకి వచ్చాం. ఎంతోమంది మనలాగా ఇండస్ట్రీలో ఒక గౌరవ చిరునామా కోసం తాపత్రయపడుతూ ఉంటారు, తహతహలాడుతూ ఉంటారు. కానీ అంతమందిలో మనకు వచ్చింది. దీన్ని గౌరవంగా కాపాడుకొని, గౌరవంగా నిలబెట్టుకుని మనం ముందుకెళ్ళాలి అనే ఆలోచన కన్నా ఈ వచ్చింది కళ్ళు తలకెక్కి ఈ దౌర్భాగ్యం చేష్టలు చేసి, దౌర్భాగ్యం ఇది చేసి చెడ్డాలం. అందుకని ఈ ఫెలోస్ ఆర్ క్యారెక్టర్లెస్ ఫెలోస్. వీళ్ళకి అవకాశాలు రావటం, వీళ్ళకి స్థానం కావటం కూడా అనర్హులు వాళ్ళు. అండ్ అలాగే ఇంకొక విషయం కూడా బయటకు వచ్చింది సార్. అంటే ప్రజెంట్ అతను ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా హీరోయిన్తో కూడా ఒక ఎఫ్ఐఆర్ ఉంది, ఒక ఆడియో కూడా బయటకు లీక్ అయిందంటూ కూడా చెప్తున్నారు. అదేనమ్మా ఇప్పుడు చెప్తున్నాను కదా, క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ అదే చేస్తుంది. ఇప్పుడు అలాంటి క్యారెక్టర్లకి అవకాశం వస్తే మనకు వచ్చింది కాపాడుకుందాం అనే కన్నా చిల్లర బాపతు, ఈ చిల్లర వేషాలు వేసేవాడు గబుక్కుని అందుకని ఇందాక ఒక మాట అన్నాను, అల్పులకి అవకాశం వస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో వీళ్ళు నిదర్శనం, ఇలాంటి వాళ్ళు నిదర్శనం. ఇండస్ట్రీ వీళ్ళకి ఇంత విలువ ఇచ్చి, ఇండస్ట్రీ వీళ్ళకి ఒక స్థానం కల్పించి, ఇండస్ట్రీలో వీళ్ళకంటూ ఒక ప్రత్యేక హీరో అనే బిరుదునిచ్చి స్థాయిని కల్పిస్తే, ఆ స్థాయిని కాపాడుకోకుండా చిల్లర వేషాలు ఏంటి, తాగి యాక్సిడెంట్లు చేయటం ఏంటి, ఆ అమ్మాయితోటి 10 ఏళ్ళు సహజీవనం చేసి ఆ అమ్మాయిని కాదంటే ఆ అమ్మాయి కేసు వేయటం ఏంటి, ఇంకో అమ్మాయితోటి పోయి ఏమి దరిద్రాలు. అందుకనే ఈ వీళ్ళ అల్పులకి అవకాశం ఒక్కోసారి వస్తుంది. అల్పులకి అవకాశం ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఇదే ఇండస్ట్రీకి చెడ్డ పేరు వేస్తారు. ఇప్పుడు ఎంతమంది వీడిని బట్టి ఎంతమంది హీరోలు అందరూ అంతే అనుకుంటారు కదా. ఆ దరిద్రం కదా ఇండస్ట్రీకి చెడ్డ పేరు కదా. వీళ్ళకి అవకాశం వస్తే వీళ్ళకి ఇండస్ట్రీ గౌరవ చిరునామా ఇచ్చి వీళ్ళకి మర్యాద చేస్తే వీళ్ళు ఇండస్ట్రీకి చెడ్డ పేరు తీసుకొస్తూ ఉంటారు. ఈ దౌర్భాగ్యులు వీళ్ళ క్యారెక్టర్లు అంతే. అందుకనే వీళ్ళు పతనం. ఇప్పుడు ఏదో 2-3 సినిమాలు చేస్తున్నాడు, ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్లు జాగ్రత్త పడి వాళ్ళ సినిమాని వాళ్ళు కాపాడుకోవాలి. లేకపోతే ఏంటి పబ్లిక్లో ఇదేమవుద్దంటే వీళ్ళ ఇమేజ్ పబ్లిక్లో పడిపోద్ది. ఎప్పుడు కూడా ఇలాంటి చేష్టలు చేసిన వాళ్ళ హీరోల యొక్క ఇమేజ్ టక్కన పబ్లిక్లో ఆడియన్స్లో పడిపోయి వీడి సినిమా చూడాలంటే కూడా ఆడి సినిమా నిన్నటిదాకా హీరో అన్న మాట పోయి ఆడి సినిమా చూద్దాంలే, ఆడి సినిమా చూసేదంటే అలా ఒక రిజెక్షన్ వస్తుంది ఆడియన్స్లో. వీడికి ఆల్రెడీ ఆ రిజెక్షన్ వస్తుంది. ఆ రిజెక్షన్ నుంచి బయటపడాలి. పాపం వాళ్ళు డబ్బులు పెట్టి సినిమాలు చేస్తున్నారు, వాళ్ళు ఇప్పుడే జాగ్రత్త పడి బయటపడాలి. లేకపోతే ఇలాంటి ఎదవలతోటి వాళ్ళు సినిమా తీయటమే తప్పొచ్చు. ఓకే. అంటే అతను మీడియా ముఖంగా బయటకు వచ్చి
అంటే మీడియాని సపోర్ట్ అడుగుతున్నాడు, అంటే ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమంది సపోర్ట్ అడుగుతున్నాడు. నా వైపు నుంచి తప్పు లేదు, ఆమె కావాలనే చెప్పేలా ఇదంతా చేస్తుంది, డబ్బులకు ఆశపడి చేస్తుందని చెప్తుంది. ఏం కావాలని 10 ఏళ్ళు నువ్వు అమ్మాయితో ఉన్నది వాస్తవం కదా. ఉమ్. ఆ అమ్మాయి ఒక ఆడపిల్ల బయటకు వచ్చి ఫోటోలన్నీ కూడా వచ్చాయి కదా బయటికి. ఒక ఆడపిల్ల బయటకు వచ్చి నన్ను వాడుకున్నాడు అని చెప్పుద్దా? ఉమ్. ఏంటి నువ్వు వాడుకున్నావు, మేము సమర్థించాలి నిన్ను. ఉమ్. వాడుకుని అమ్మాయి డబ్బులు బ్లాక్ మెయిల్ చేస్తే అందుకని అంటుందని నువ్వు అంటే సమర్థించాలా? ఉమ్. 10 ఏళ్ళు ఉన్నావు అమ్మాయితోటి, గడిపావు, ఆ? ఆ, గడిపి ఆ అమ్మాయి వాడుకున్నావు అంటే నువ్వు వాడుకోలేదు అని చెప్తావు, అంతేగా పశ్చాత్తాపం. దానికి ఇప్పుడు ఆ అమ్మాయి టెస్టులు తీయాలా? ఉమ్. ఈ ఆడపిల్ల బయటకు వచ్చి చెప్పుకుంటుంది అట్లాగూ. ఉమ్. జరగకుండా ఏ ఆడపిల్ల అయినా బయటకు వచ్చి నన్ను వాడుకున్నాడు, నన్ను మోసం చేసి వాడుకున్నాడు అనే పదం వాడతారు ఎవరన్నా? ఎవరు చెప్పుకోరు, ఎవరు చెప్పుకోరు. సాధారణంగా. ఆ పిల్ల చెప్పుకుందంటే ఎంత 10 ఏళ్ళు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు. ఉమ్. నువ్వు ఇన్నాళ్ళు అమ్మాయితో కాలం గడిపి మోజు తీరిపోయినాక ఇవాళ ఏదో మాటలు మాట్లాడితే ఎట్లా? ఉమ్. ఎంత చిల్లర చీప్ క్యారెక్టర్ వీళ్ళు. ఈ తరుణ్ రాజుల వీడు చీప్ క్యారెక్టర్. ఉమ్. ఆ చీప్ క్యారెక్టర్ బయటపడతాను అంతే. అంటే అది గతంలో రాజ్ తరుణ్ మూవీస్ కూడా చూసుకుంటే రీసెంట్ గా నాగార్జున గారు నటించిన ఒక మూవీలో చేశారు, అలాగే మంచు విష్ణు గారితో కూడా కొన్ని మూవీస్ చేశారు ఆయన. ఇప్పుడు చేయటం వేరు, చేస్తారు. అదే దాని ఇండస్ట్రీ వాడికి గౌరవం ఇచ్చింది, ఉమ్. వాడికి స్థానం ఇచ్చింది, ఒక విలువనిచ్చింది, ఉమ్. ఒక మర్యాదనిచ్చింది, ఒక స్టేటస్నిచ్చింది. దాన్ని కాపాడుకుంటావా? నీ చిల్లర బుద్ధి బయటకు తెచ్చి కళ్ళు నెత్తికి ఇష్టం వచ్చేట్టు ప్రవర్తించి ఇండస్ట్రీ పరువు తీస్తావా? ఈ చిల్లర బాపతు. అందుకని చెప్తా, చిల్లర బాపతులకి అవకాశం వస్తే ఇలాగే ఉంటుంది. సార్ ఇండస్ట్రీలో ఎందుకని సార్ ఇలాంటి విషయాలు ఎక్కువైపోతున్నాయి? రీసెంట్ గా చూసుకుంటే మనం షణ్ముఖ్ జశ్వంత్ కూడా ఇలాంటి కేసుకి సంబంధించి బయటకు రావడం జరిగింది. అంటే గంజాయి కొడుతూ దొరికేశాడని చెప్పేసి, అందులో ఆ కేసులో నుంచి కూడా ఒక అమ్మాయి బయటకు వచ్చింది, నన్ను వాడుకున్నారు వాళ్ళ అన్న అని చెప్పేసి. ఇండస్ట్రీలోనే ఇలాంటి ఎక్కువ బయటకు వస్తుంది. ఇండస్ట్రీలోనే కాదమ్మా, అది పొరపాటు మాట. అది బయట సమాజంలో అలాగే ఉంది కూడా. సొసైటీలో ఈ గింజాలు అన్ని చోట్ల ఉన్నాయి, అన్ని చోట్ల అన్ని రంగాల్లో జరుగుతున్నాయి. నీకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఇంతకన్నా దారుణాలు జరుగుతున్నాయి. బట్ ఇండస్ట్రీ ఎందుకు బయటకు వస్తుందంటే గ్లామర్ ఫీల్డ్ కనుక ఇమీడియట్గా నోటిఫై అవుద్ది కనుక. ఇక్కడ ఎక్కడో సుబ్బారావు అనేవాడు ఒక సంధ్య అనే అమ్మాయిని చేశాడు, వాడుకున్నాడు, 10 ఏళ్ళు వాడుకుని వదిలేశాడు. అది ఎవరికి న్యూస్? ఏదో పేపర్లో ఒక మూల వేస్తారు, టీవీలో దాన్ని పట్టుకోరు, వెళ్ళరు. అదే ఒక సినిమా ఆర్టిస్ట్, చిన్న వేషాలు వేసిన ఆర్టిస్ట్ కూడా చేసాడు అనుకో, కెమెరాలు ముందుకెళ్తాయి. ఎందుకంటే రీచ్ అవుట్ కోసం. అంటే నేను ఎందుకు అడుగుతున్నాను సార్, అంటే ఏ రేవ్ పార్టీ చూసినా, ఏ డ్రగ్స్ పైన దాడి చేసినా ముఖ్యంగా సినిమాకి సంబంధించిన వాళ్ళు పడుతున్న టెక్నీషియన్స్ గాని మళ్ళీ ఏ రేవ్ పార్టీ చేసినా కాదు, రేవ్ పార్టీలు అనేకం జరుగుతున్నాయి. మంత్రులు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ బిజినెస్ పీపుల్ అనేక మంది రేవు పార్టీ బయటకు రావుంది. మీరు పోలీసులు కానీ మీరు కానీ వాళ్ళని ఎవరో వాడికి అన్నాయి, వాడి పేరు మీకు అనవసరం. వాడి ఈ ఇండస్ట్రీ రాజకీయ సినిమా ఫీల్డ్ లో వాళ్ళు అనగానే గ్లామర్ ఫీల్డ్, వీటిని పట్టుకుంటే మీకు బీభత్సంగా వైరల్ అవుద్ది కనుక మీరు వీళ్ళ మీద ఫోకస్ చేస్తే. ఆఫీసర్లు కూడా ఏంటి, వాళ్ళు పనిచేస్తున్న ఒక పబ్లో ఉన్నారు, పబ్లో గంజాయి ఉంటుంది. పబ్లో ఎవరు, సినిమా వాళ్ళ కాదు కదా, మంచి డబ్బున్న వాళ్ళు, బాగా రియల్ ఎస్టేట్ సంపాదించిన సాఫ్ట్వేర్ గ్రూపులు. ఆ పేర్లు ఎందుకు రావు బయటికి? అవి రావు. వచ్చిన ప్రయోజనం ఉంది, వాడు ఎవడో కన్నాయి, ఎవరైనా వాడు కోటీశ్వరుడు అవ్వచ్చు, పబ్లిక్లో ఈజ్ నోన్ కదా. కానీ అందుకని ఆఫీసర్లు వాళ్ళ పేర్లు చెప్పరు. ఈ పేరున్న వాళ్ళ పేర్లు చెప్తే వీళ్ళు ఏదో పనిచేసినట్టు, వీళ్ళు కొంతమందిని పట్టుకున్నట్టు ఒక కలరింగ్ ఆఫీసర్లు. అందుకని సినిమా వాళ్ళ పేర్లు ముందు పెడతారు. ఇంకా పెట్టారు గతంలో, అందరినీ గోల్డ్ టెస్ట్ అన్నారు, బాగా చేశారు. ఏమైంది, కోర్టులోకి వెళ్ళినాక సాక్ష్యాధారాలు లేవు, అన్నీ బోగస్ అని చెప్పి కొట్టేశారు కేసు. ఇలా ఉంటుంది. కాకపోతే హడావిడి మాత్రం చేసేసారు. సినిమా వాళ్ళు అని మొత్తం సినిమా వాళ్ళు ఏదో మొత్తం తాగుబోతులు అన్నట్టు, సినిమా వాళ్ళు మొత్తం గంజాయి తాగేవాళ్ళగా. నేను 50 ఏళ్ళుగా సినిమా ఫీల్డ్లో ఉన్నా. 1970లో క్లాప్ కొడితే ఇప్పటిదాకా సినిమా ఫీల్డ్లో కంటిన్యూ అవుతున్నా. డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, ఆర్టిస్ట్గా అవుతానే ఉన్నా. నేను ఈ సినిమా ఫీల్డ్లో ఎక్కడో ఒకడో 100 మందిలో ఒకడో ఇద్దరో సినిమా ఫీల్డ్కి వచ్చేవాడు ఎవడు కూడా ఈ తాగటానికనో, ఈ ముండల కోసమనో,
లేకపోతే డ్రగ్స్ కోసం రాడయ్యా. అనేక కళలను పెట్టుకుని వస్తాడు. ఒకడు డైరెక్టర్ అవ్వాలని, ఒకడు హీరో అవ్వాలని, ఒకడు ఆర్టిస్ట్ అవ్వాలని, ఒకడు రైటర్ అవ్వాలి, ఒకడు సింగర్ అవ్వాలి. రకరకాల కళలు పెట్టుకుని వస్తారు. దానికోసం తప్పిస్తారు. ఇందుట్లో ఎవడో ఒకడో సన్నాసులు ఎవడన్నా వెళ్ళొచ్చేమో కానీ సినిమా ఫీల్డ్ మొత్తం సినిమా ఫీల్డ్ వాడు ఎన్ని కళలు పెట్టుకుని వస్తారు. ఆ కళలు పెట్టుకుని వచ్చి ఆ అన్నాహారాలు కూడా మానేస్తారు. దానికోసం అన్నీ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు వీటి కోసం వెళ్ళరు. ఇక్కడ సినిమా ఫీల్డ్ బయట ఎక్కువ దొరుకుద్ది. ఇంకా సినిమా ఫీల్డ్ ఏం దొరుకుద్ది? బయట దొరికినంత సినిమా ఫీల్డ్ దొరుకుద్దా? ఊరినే సినిమా ఫీల్డ్కి వచ్చి అనగానే ఈజీ ఇమీడియట్గా మ్యాటర్ బయటకు వెళ్తుంది. బాగా జనాల్లోకి వెళ్తుంది కనుక ఆఫీసర్ సినిమా వాడి పేరు చెప్తే ఆఫీసర్ ఘనంగా పనిచేశాడు, ఆఫీసర్ చాలా నిర్దిష్టంగా పట్టుకున్నారు అని వాళ్ళ క్రెడిబిలిటీ కోసం తప్పితే ఇవన్నీ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నాయి, ఎక్కడి నుంచి బాంబేకి వస్తున్నాయి, బాంబే నుంచి ఎలా గోవాకు వస్తున్నాయి, గోవా నుంచి ఎలా బెంగళూరు వస్తున్నాయి, బెంగళూరు నుంచి ఎలా హైదరాబాద్కి వస్తున్నాయి, ఇట్లా ఈ రూట్ ట్రావెల్ ఆ మూలము ఆఫీసర్స్కి తెలుసు. వాళ్ళు ఆ మూలాన్ని పట్టుకోకుండా ఎవడో తీసుకున్నాడు. అసలు చట్ట ప్రకారం తీసుకున్నవాడు దోషి కాదు, తీసుకున్నవాడు బాధితుడు. వాడికి శిక్ష లేదు. వాడిని ఏంటంటే దీనికి పంపిస్తారు, రీహాబిలిటేషన్ సెంటర్కి పంపిస్తారు. వాడిని శిక్షించరు. డ్రగ్స్ అమ్మేవాడు, డ్రగ్స్ చేతిలో ఉన్నవాడు, స్టాకు హోల్డ్ చేస్తున్నవాడు, వీళ్ళు శిక్షార్హులు. వాళ్ళని వదిలేసి వాళ్ళని పట్టు ఎక్కడైనా రేవ్ పార్టీ మన బెంగళూరు జరిగింది. ఈ హేమాని గురించి హడావిడి చేశారు. ఆ డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు ఎవడు? డ్రగ్స్ని అమ్మినాడు ఎవడు? పట్టుకున్నారా? ఆ వివరాలు ఏమన్నా మీకు తెలుసా? మీరు ఏమన్నా ఎంక్వైరీ చేశారా? మీ మీడియా ఎక్కడన్నా? లేదు. అసలు వాళ్ళు కదా డ్రగ్స్ సప్లై చేసిన వాడెవడు, దాన్ని అక్కడ తీసుకొచ్చిన వాడెవడు, అవి బయటకు వచ్చినే రాలా. హేమ పార్టీలో అయింది కనుక హేమ ఆర్టిస్ట్ కనుక మీడియా వస్తుంది. వాడెవడో సన్నాసి సుబ్రహ్మణ్యం, వాడేదో డ్రగ్స్ వాడి జబ్బు దొరికి సెర్చ్ చేసామంటారు, డ్రగ్స్ దొరికినాయి అంటారు. ఆ డ్రగ్స్ ఎవరి దగ్గర దొరికింది చెప్పరు. ఎందుకు చెప్పరు? వాడి పేరు చెప్తే ఏముంది, మీకేమి మీడియాకి ఇంట్రెస్ట్ లేదు. అది హేమ పేరు చెప్తే ఇంట్రెస్ట్. ఇది జరుగుతున్న తతంగం. అది డ్రగ్స్ అనేది పెద్ద మాఫియా. అది ISIS గ్రూపు, PFI కేరళ గ్రూపులు ఉన్న గ్రూపులు, ఈ దేశద్రోహ గ్రూపులు, వీళ్ళ ఆదాయమే డ్రగ్సు. వీళ్ళని అరికట్టడంలో చాలా ఇన్ఫర్మేషన్ అంతా తెలుసు ప్రభుత్వానికి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ చూసి చూడకుండా ఉంటారు. ఎందుకు అంటే అది పెద్ద మాఫియా. ఆఫీసర్స్ ఎవడన్నా వాళ్ళ మీద అటాక్ చేస్తే వాళ్ళ కుటుంబాలతో సహా లేపేస్తారు. అందుకని ఈ ఆఫీసర్స్ ఇలా చిన్న వాడిని నైజీరియాలో నుంచి ఇంకెవడో పట్టుకుంటారు, వాడికి బెయిల్లో వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 నెలల తర్వాత ఇంకో నైజీరియా వాడు వస్తాడు, అప్పుడు మళ్ళీ హడావిడి చేస్తారు. ఈ హడావిడులు చేయడం తప్పితే దాన్ని ఎక్కడ వైజాగ్లో ఎక్కడ గంజాయి పండిస్తున్నారో తెలీదా? తెలంగాణలో ఎక్కడ గంజాయి పండిస్తున్నారో తెలీదా? కోకల వేలతో పీకలేరా వీళ్ళు? ఎందుకు పీకలేరు? భయం. ఆఫీసర్స్కి దమ్మున్న ఆఫీసర్స్ మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారు, దేశంలో చాలామంది. కానీ వాళ్ళందరికీ భయం. ఏంటి భయం? వాళ్ళు కనుక సివియర్ యాక్షన్ తీసుకుంటే వీళ్ళ కుటుంబాలు లేచిపోతాయి. వాళ్ళకంత రక్షణ ప్రభుత్వాలు ఇవ్వదు. ఎవరికో గన్నయ్య గడికి Z+ సెక్యూరిటీ ఇస్తారు, ఎమ్మెల్యేకి ఇస్తారు. ఇలాంటి ఆఫీసర్స్కి ఇవ్వరు. ఈ ఆఫీసర్స్కి అలాంటి ఘనమైన సెక్యూరిటీ ఇస్తే వాడు ధైర్యంగా దూకుతాడు. ఇవ్వకపోతే వాడు ఎట్లా వెళ్తాడు? వాడి భార్య బిడ్డలు మొత్తం కుటుంబాన్ని కోల్పోవడానికి సిద్ధపడ్డాడు కదా. కనుక అందుకని ఏదో అలా పైకి పట్టుకున్నట్టు వాడు డ్యూటీ చేస్తున్నట్టు చూపించుకుంటారు, అంతే. అదే జరుగుతుంది ఇక్కడ. అంతా ఈ పెద్ద మాఫియాని అరికట్టాలంటే పైనుంచి యాక్షన్ ప్లాన్ రావాలి. అది లేదు. ఉన్న మాటకి ఎప్పటికప్పుడు